దేవుడు ఆయన కృప ద్వారా 8వ తారీఖులో జనవరి 8వ తారీఖు ఈ రీతిగా తిరిగి లైవ్లో కలుసుకొని దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. నూతన సంవత్సరంలో అద్భుతమైన తన కార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుడుగా మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడువు అనువాడువునైనా గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అడుగుపెట్టి 8వ దినమున ప్రభా సాయంకాలపు రోజు నీ పాదాల చెంతకు మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క కుడి కాది నుంచి అంతవరకు మీ మధ్య నుండి జరిగించమని, మాట్లాడేది నేను కాదు నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని ప్రత్యేకంగా మా ప్రభా కూడి వచ్చిన బిడ్డలను చక్కటి పాటలు పాడటానికి సరళమైన కంఠాలను దయచేయమని ప్రార్థిస్తూ అది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించా, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములోనికి కొన్ని నిమిషాలు దేవునితో ఆయన మాటలను నెమరు వేసుకుందాం. నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో వాగ్దానాలను తీసుకున్నాం. వాగ్దానము నెరవేరాలన్నా, వాగ్దానాలు మన జీవితంలో అద్భుతంగా పనిచేయాలన్నా, అట్టి వాగ్దానం మీద మనం తీసుకోవాల్సిన తీర్మానం మీద ఆధారపడి ఉంటాయి. గత సంవత్సరానికి నూతన సంవత్సరానికి ఏ రకమైన తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే హోషేయ 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము తీసుకుని ఉన్నారు. విసర్జన, కక్కివేయడం, ఏదో కడుపులో గడబడు, ఆటోమేటిక్గా విసర్జన అవుతా ఉంటుంది. తీసివేయడం. తీర్మానము నిన్ను గొప్ప చేయను, తీసుకునే తీర్మానము నిన్ను గొప్ప చేస్తుంది. ఇక్కడ కొంతమంది జనులు విసర్జించాలని తీర్మానం తీసుకున్నారు. దేవుని సన్నిధికి నేను వెళ్ళను, దేవుడు అంటే మాకొద్దు అని ఇక్కడున్న జనులు తీర్మానం తీసుకున్నారు. మహోనిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయలేడు. మధ్యవర్తులను దేవుడు పెట్టాడు, ప్రవక్తలను దేవుడు పెట్టాడు. ఏ జనమైతే తీర్మానం తీసుకున్నారో ఆ జనాన్ని మారు మనస్సులోనికి తీసుకురావడానికి, వారు అనుకున్నది సరి అయినది కాదు తీర్మానము, దేవుణ్ణి విసర్జించడము, తీసుకునే తీర్మానము మంచిది కాదు అని తెలియపరచుటకు ప్రవక్తలను పిలిచినను వారు చూచుటకు లేదా ఎవడును మరి యత్నం చేయలేడు. గమనిస్తున్నారా? వాక్యం సెలవిస్తుంది, నన్ను విసర్జించాలని ఖచ్చితమైన తీర్మానం. వాగ్దానం మన జీవితంలో నెరవేర్పుగా ఉండాలి అంటే నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానం దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్నావు, నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది వారి తీర్మానాల ద్వారా దేవుని విసర్జించారు. అక్కడ అవకాశాన్ని పొడగొట్టుకుంటున్నారు. అక్కడ ప్రవక్తలు కూడా వారిని మహోన్నతుని తట్టు దేవుని వైపు చూడాలని, దేవుని సన్నిధిలో నిలబడి ఆయన అడగాలని, వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని, అట్టి వాగ్దానాల వైపు మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు వాక్యాన్ని పంచుతున్నారు. కానీ పిలిచినను చూడుటకు ఎవ్వడునూ యత్నం చేయలేడు. నీ తీర్మానం ఏమై ఉన్నది? వారు ఖచ్చితంగా దేవుని చూడను, దేవుని పిలుపు వినము, దేవుని సన్నిధికి రాము అని తీర్మానం తీసుకున్నారు. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే నీ తీర్మానము నిన్ను గొప్ప చేయను, ఒక గొప్పవాడిగా నిన్ను నిలబెడుతుంది. దేవుని సన్నిధిలో అనుభవించాలి.
ఎందుకంటే దానికి కావలసిన ఆత్మీయులు కానీ దానికి కావలసిన పితరులు కానీ మన బైబిల్లోనే హెబ్రీయులకు రాస్తున్న పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగక బయలు వెళ్ళెను. ఒక గొప్ప విశ్వాసిని బట్టి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. నూతన సంవత్సరంలో మన తీర్మానం కూడా ఇలాగనే ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. పితరుడైన అబ్రహాము దేవునితో మాట్లాడాడు. దేవునితో ఉన్నాడు కాబట్టే అబ్రహాము విషయంలో దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పిలుపుకు, ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిన వాడుగా ఉన్నాడు. నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి దేవుని పిలుపుకు వింటున్నావా? అబ్రహాం అయితే పిలుపుకు లోబడ్డాడు. తాను స్వాస్థ్యముగా పొందనయున్నా అనగా ఏ దేశాన్నైతే ఆయన పొందుకోవాలనుకున్నాడో స్వాస్థ్యముగా ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళాలో అది ఎరగకనే బయలుదేరాడు. ఒక నమ్మకం ఆయనకి, ఎటు వెళ్ళినా దేవుని ఆశీర్వాదాలు నాకుంటాయి, దేవుడు తోడై ఉంటాడు. ఆయన ప్రశ్నించటానికి, దేవుణ్ణి అడగటానికి పూనుకోలే కానీ ఆశీర్వాదాల విషయంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. మరి విశ్వాసమును బట్టి అనగా ఇక్కడ ఆయనలో దేవుని మీద ఉన్న విశ్వాసం. ఈ తీర్మానం ఎలాంటిదంటే గొప్ప విశ్వాసముతో ఉన్నాడు. దేవుడు నన్ను పిలిచినా ఏకాకిగా వదిలిపెట్టడు, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను నా కుటుంబాన్ని నడిపిస్తాడు. పిలుపుకు లోబడ్డాడు విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది మనకి? గమనిస్తే అబ్రహాము వలె దేవునికి సహవాసము కలిగిన జీవితాన్ని జీవించాలి. అది అబ్రహాము మొదట దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుడంటే భయము, భక్తితో ప్రతి కార్యములో తాను ముందుంచి దేవుడు ఏది చెప్పుతాడో తూచా తప్పక చేయడానికి విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడిన వాడై ఉన్నాడు. విశ్వాసము అనున్నది నిరీక్షించువానికి నిజ స్వరూపమై ఉన్నది. ఆ విశ్వాసమే ఒక్కసారి దేవుడు ఇలా రా అబ్రహాము అంటే వెళ్ళిపోయాడు. మరి ఏ భూమి ఇవ్వాలనుకున్నాడో అడగలే. స్వాస్థ్యముగా పొందనున్న దేశమునకు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు అన్నాడు అంతే. ఎక్కడికైనా అడగలే. అదే మనమైతే 96 ప్రశ్నలు వేస్తాం. 96 ప్రశ్నలు వేసిందే వేసి ఆ విధంగా అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ నోరు మెలపలే, అడగలే. విశ్వాసం ఉంది. దేవుడు పొమ్మన్నాడు, బయలుదేరమన్నాడు. ఇంకా మనం బయలుదేరదమే. ఎందుకంటే ఆయన స్వాస్థ్యముగా ఇవ్వనై ఉన్న దేశంకు బయలుదేరమన్నాడు. తాను మరియు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినా
బయలుదేరాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరావాసులై ఉన్నారు. మరి ఇక్కడ కూడా వారితో పాటు అబ్రాహాము, ఇసాకు, యాకోబు వారు కూడా ఉన్నారట. 19వ వచనం చూసినట్టయితే, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకు బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించనో ఈసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడేను ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతునిగా ఎంచిన వాడాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము యొక్క శోధన, ఇక్కడ మొదటిననేమో తీర్మానం, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిన వాడుగా మొదటిగా చూస్తుంటే, రెండవదిగా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకు బలిగా అర్పించాడు. విశ్వాసమును బట్టి ఇక్కడ అదే విశ్వాసం, ఇక్కడ అదే విశ్వాసం. విశ్వాసంలో ఏం తేడా లేదు. ఇక్కడ నుంచి బయలుదేరమన్నాడు అంతే, క్వశ్చన్స్ వేయలేదు. విశ్వాసమును బట్టి బయలుదేరాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా ఇవ్వమన్నాడు. ఎందుకు ప్రభువా? ఒక నా కొడుకు ఎన్నో ఏండ్లకు వృద్ధాపంలో పుట్టాడు. ఒకగానొక కొడుకుని ఎలా అడుగుతావు? నేను నీకు ఎలా ఇవ్వాలా? క్వశ్చన్ చేశాడండి. ఇక్కడ నుంచి వెళ్ళు అన్నప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఈసాకును నాకు బలిగా ఇవ్వన్నప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు. ఒకటే తెలుసు అబ్రాహాంకు, దేవుడు ఏది చెప్పినది తూచా తప్పక నేను చేయాలి. తీర్మానం, అద్భుతమైన తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం మీదనే నిన్ను గొప్ప చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు తీసుకుంటున్న తీర్మానము నిన్ను గొప్ప చేస్తుంది. అబ్రహాము తీసుకున్న తీర్మానమును బట్టి అబ్రహామును దేవుడు గొప్ప చేశాడు. మరి ఇక్కడ చూడండి, ఎవడు వాగ్దానముతో బలిగా అర్పించను, ఎవడు వాగ్దానం సంతోషముతో అంగీకరించను. వాగ్దానాన్ని, దేవుడు పిలుపును, దేవుడు వాగ్దానాన్ని ఎలా మనం స్వీకరించాలంటే సంతోషముతో, ఆనందముతో. నువ్వు పొందుకున్న వాగ్దానము తీసుకున్న వాగ్దానము సంతోషముతో తీసుకోవాలి. ప్రేయర్ఫుల్ గా, ఆనందముతో, సంతోషముతో. దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం. వాగ్దానము పొందిన వెంటనే నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం గొప్ప విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అనేది నీకు కావాలి. ఎందుకనగా వాగ్దానము నెరవేర్పు కావాలి. వాగ్దానము నెరవేర్పు కావాలి. అబ్రాహామును పిలిచినప్పుడు బయలుదేరన్నాడు అంతే. విశ్వాసమును బట్టి ఆయన బయలుదేరాడు. అంతేగాని ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, క్వశ్చన్ వేసినట్టు ఇక్కడ నాకు ఎక్కడ కనబడలే. మనమైతే అనేకమైన క్వశ్చన్స్.
ఇక్కడ కూడా ఈసాకు విషయంలో క్వశ్చన్స్ చేసినట్టు కనపడలే. అక్కడ విశ్వాసమే, ఇక్కడ విశ్వాసమే. వాగ్దానము పొందుకోవాలి అంటే దేవుడు చెప్పే మాటకు తూచా తప్పక లోపడే తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. ఆ తీర్మానం మీద నా జీవితం ఆధారపడి ఉంది, తీర్మానం విషయంలో. కాబట్టి అబ్రహాం గారి విషయంలో విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు లోబడిన వాడుగా తన ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు 2 విషయాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి మారు మాట మాడట్లే, క్వశ్చన్స్ వేయలే. దేవుడు చెప్పిన మాటను శిరస వహించాడే తప్ప దేవుని కుశల ప్రశ్నలు అడగలే. ఎందుకంటే ఆయన తీసుకున్న తీర్మానం గొప్పది. నా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి. ఆయన ఏ మాట నాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను నేను శిరస వహించి స్వీకరించాలి. అది ఆయన తీసుకున్న తీర్మానం. పచ్చని ఏరియా, పాలు తేనెలు ప్రవహించు దేశం కోరలే. నువ్వు వెళ్ళో అన్నాడు అంతే. అది ఎరగకనే బయలుదేరిపోయాడు. అదే రీతిగా నేడు విశ్వాసమునకు తగినట్టుగా పిలువబడ్డావా? విశ్వాసానికి తగినట్టుగా వాగ్దానాన్ని పొందుకున్నావా? నూతన సంవత్సరపు వాగ్దానం విశ్వాసపూర్వకంగా ఆ వాగ్దానాన్ని తీసుకున్నావా? నమ్మినావా? అసలు దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని 2026లో చేస్తాడని అసలు విశ్వసించావా? అందరు నలుగురు తీసుకుంటున్నారు బ్రదర్. నేను తీసుకోకపోతే వాళ్ళు వీళ్ళు ఏమని అనుకుంటారేమో. అందరితో పాటు ఎగబడి తీసుకున్నావా? వాగ్దానాన్ని పొందుకోక మునుపు నీలో విశ్వాసం ఉండాలి. అబ్రహాముకు పిలువక మునుపు అబ్రహాముకు దేవుని మీద ఏముంది? విశ్వాసం ఉన్నది. వాగ్దానం తీసుకున్న నీకు విశ్వాసం ఉండాలి. తగినట్టుగా పిలుపునకు లోబడిన వాడిగా ఉండాలి. ఆ వాగ్దానాన్ని పొందుకునేలాగా ఉండాలి. ప్రేరేపణతో తీసుకోకముందు ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థన చేసి వాగ్దానం తీసుకునేవా? ఆ వాగ్దానాన్ని సంతోషంగా ప్రార్థన చేసే ఆనందంతో తీసుకో. అదే రీతిగా మోషే, పితరుడైన మోషే తీసుకున్న తీర్మానం, మొదటిగా అబ్రహాము, రెండవది మోషే. ఐగుప్తును ఆ శ్రమలలో నుండి, ఆ కష్టాల్లో నుండి, ఆ బాధలలో నుండి విడుదల కోరుకున్నాడు. ఐగుప్తు జనాన్ని విడుదల కోరుకుని తీసుకున్నాడు. పెద్ద తీర్మానం. దేవుని యందు, దేవుని సన్నిధిలో. అదే అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా 11:24 మోషే పెద్దవాడైన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపపోహము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు
ప్రతిఫలముగా కలగబోవు బహుమానం యందు దృష్టి ఉంచెను. అప్పటికే ఫరో రాజు కుమారుడిగా పెంచబడ్డాడు. యవనస్తుడిగా అయిపోయాడు, పెద్దవాడయ్యాడు. తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఎవరు ఏంటి, పెద్ద చిన్న, రాజు రాణి, మంత్రులు, సహచరులు, దేశము, ప్రజలు అన్నిటి మీద అవగాహన వచ్చేసింది. ఎందుకంటే పెద్దవాడైపోయాడు. మోషే పెద్దవాడైనప్పుడు అంట అవగాహనలతోని ఆలోచన చేసే విధానముతో వచ్చాడు, పెద్దవాడయ్యాడు. నాది, నా ప్రజలు, నా దేశము, నేను ఏ స్థాయి వాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి కాను అంటాడు. చెప్పుకోవడానికి ఇష్టపడలే. పెరుగుదల మాత్రం రాజదర్బార్లోనే, ఆ అంతఃపురంలోనే రాజు మన్మడుగానే. కానీ ఎక్కడో ఆయనలో ఆ గుణాలు కానీ అలవాట్లు కానీ అలవాటు చేసుకోలేదు. ఫరో కుమార్తె కుమారుడని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. మనమైతే కాస్త ఎవరైనా తెలిస్తే వాని పేరు చెప్పుకొని జీవితకాలం అంతా బ్రతికిపోతారు. వాడిట్లా, వీడట్లా, నాకు ఫలానైనా తెలుసు, నాకు ఫలానా లీడర్ తెలుసు, వాళ్ళ పేరు చెప్పుకొని బ్రతుకుతాం ఈ లోకంలో. సాక్షాత్తు నెక్స్ట్ ఫరో తర్వాత రాజుగా అయ్యేది తీయేది ఏమైనా ఉంటే మోషనే కావాలి. అలాంటి స్టేజ్ దాకా ఎదిగాడు. ఎందుకంటే అతడు పెద్దవాడు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మోషే పెద్దవాడైనప్పుడు తనలో విశ్వాసం, ఏముందంట, తనలో విశ్వాసం, అబ్రహాంలో ఏముంది విశ్వాసం, మోషలో ఏముంది. ఎప్పుడు స్టేజ్కి వచ్చాక దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి మంచి చెడు తెలుసుకునే దాని విధానాన్ని బట్టి ఆయనలో ఏం పెరిగిందంట, విశ్వాసం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అప్పటికి ఐగుప్తులు ఏముంది, ధనాలు, ధాన్యం, బంగారం, వెండి, సామ్రాజ్యం ఏముందంట, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో రాజుగా, ధనవంతుడిగా, ఫరో రాజు మనమడుగా, అది లెక్క చేస్తలే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఇది కావాలి కదా తీర్మానం. ఏ తీర్మానం తీసుకున్నాడు? ధనాన్ని కోరలే. కనబడుతుంది అక్కడ వెండి, బంగారము, రాజ్యము, సింహాసనము, ప్రజలు, మంత్రులు, సహచరులు అందరూ కూడా కనబడుతున్నారు కంటికి. అది కోరట్లే. క్రీస్తు దగ్గరకు వస్తే ఏముంటది? నిర్భేద. అందుకే నేను పాపిని పిలువ వచ్చి తిని కానీ ధనవంతులను పిలువరాలే. ఇక్కడ ఆయన ఆ విశ్వాసమును బట్టి, తనకున్న ధనమును బట్టి ఆయన కేర్ చేయలే ధనాన్ని మోషే. కానీ దేవుని మీద, క్రీస్తు యందున్న దేవుని మీద ఉన్న విశ్వాసము, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాల పాప భోగం. అంతలో వచ్చే అంతలో మాయమైపోయే అల్పకాలం. కంటికి కనబడి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఈ ధనము కంటే, ఈ రాజ్యము కంటే, ఈ పేరు కంటే, ఈ ప్రఖ్యాతల కంటే, ఈ అల్ప కాల భోగము కంటే మనమైతే నిండుగా బాగా పట్టిగా ఉండటానికి ఇష్టపడతాం. ఈ ఆయన దృష్టిలో ఐగుప్తు ధనము ఎలాంటిదంట? అల్పకాల భోగం అంట. అంతగా దిగదార్చేసాడు దాన్ని. ఆయన లెక్కలోనికి ఒక రవ్వంతా కూడా తీసుకోలే. పేరు పెట్టుకొని చెప్పుకొని తిరిగేటాన్ని ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే ఆయనకు అంత పేరు ప్రఖ్యాతాలున్నా అల్పకాల పాప భోగం అని అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అప్పటికే ఐగుప్తులో తన ప్రజలు భయంకరమైన ఘోరమైన పనులు చేయిస్తున్నారు. గంటల పడి రాత్రి నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, 24 గంటలు బట్టీల మీద పనిచేస్తూ పెద్ద పెద్ద బండరాలు మోస్తూ ఇటుకల బట్టిని ఆగి ఉంటే వాళ్ళని కొరడాలతో కొడుతూ, తిండి సరిగా లేదు, భయంకరమైన నిందల బాధతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఆ ప్రజల వైపు గురిపెట్టాడు. ఆ ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఇది కాదు, వాళ్ళు నాకు కావాలి, వాళ్ళతో నేను ఉండాలి. ఇది కదా తీర్మానం. దేవునితో గడపాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని మందిరంలో నేను కనబడాలి, దేవునితో సహవాసము కలిగిన జీవితం నేను, నా కుటుంబం ఉండాలి. ఇది కదా తీర్మానం. ఇంత అల్పకాల పాప భోగము వైపు దృష్టి పెట్టక, ఐగుప్తు ధనాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రజలు పడే శ్రమను, తన ప్రజలు వారు పడుతున్న శ్రమకు నేను కూడా శ్రమల్లో వెళ్ళిపోతాను. ఎంత గొప్ప తీర్మానం తీసుకున్నాడు చూడండి. నా ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎక్కడ కూడా ఆ రెఫరెన్స్ అనేది వాడుకోలేదు. ఏమని? ఫరో మనుమణ్ణని, ఫరో కుమార్తె కుమారుడని 10 మందితో కానీ ఒక్కరితో చెప్పుకున్న దాఖలు లేవు. అసలు ఇష్టపడలే ఆయన. పెరిగిడు అంతఃపురంలోనే, పెరిగిడు రాజగృహంలోనే, కానీ ఆయన యొక్క పేరు కానీ కుమార్తె పేరు కానీ వాడుకోవడానికి ఇష్టపడలే. ఒకవేళ వాడుకుంటే ఈ ప్రజలు ఆయనను దగ్గరికి రాణిస్తారో లేదో. ఒకవేళ రానిచ్చిన, ఒకవైపు రాజు మా మీద పరిపాలన చేస్తూ ఇలాంటి ఘోరమైన శ్రమల పాలు చేస్తున్న ఆ కుమారుడనా ఇంకా మమ్మల్ని శ్రమలోనికి దిగదారుస్తాడేమని ఈ ప్రజల్లోనికి ఏదైనా ప్రవేశిస్తుందేమో. అందుకే ఆయన ఇష్టపడలే. ఫరో రాజు మనవణ్ణి, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి ఇష్టపడలే. వాళ్ళ విషయం పల్లెత్తి మాట చెప్పడానికి ఇష్టపడలే. తన ప్రజలు పడుతున్న శ్రమ, ఆ శ్రమ అనుభవించడానికి వారితో కలిసి నేను కూడా ఉండాలి. అది కదా ఆయన తీసుకున్న తీర్మానం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా నా దేవునితో నేను ఉండాలని కదా నువ్వు నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం. శ్రమలు వస్తే, కష్టాలు వస్తే వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు, చర్చిని వదిలేస్తారు, ఇంట్లో ప్రార్థనలు జరగవు, ఎన్ని ఆటంకాలు. ఎందుకంటే అక్కడ తీర్మానం తీసుకుని చదివాం,
హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ తీసుకున్న తన ప్రజలు దేవుని తట్టుకు మేము తిరగమని ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నారు. తీర్మానం మనము తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. తీర్మానం అబ్రహాం తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కానీ దేవుడి మాటకు లోపడే తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఏకైక కుమారుని అడిగాడు, తీర్మానం తీసుకున్నాడు. ఎక్కడ ఇమ్మంటాడు, ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఎక్కడ బలి ఇమ్మంటాడు, అన్నిటినీ శిరస్సు వహించాడు. మోషే ఫరో మనమడని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఐగుప్తులో ఉన్న ధనాన్ని ఆశపడలేదు. ఆ ధనం ఒకవేళ ఆయన ఆశపడితే ఉన్నత రాజు, ఆయన ఆశపడలేదు. ధనాన్ని కాలుతుంది అనుకున్నాడు, పేరు ప్రఖ్యాతాలు కూడా కాలుతుంది అనుకున్నాడు. అనగా వారి పేరును ఎక్కడ వాడుకోలే, ఇష్టపడలే అసలు. కానీ ఒక్కటి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. దేవుని విషయంలో తీసుకున్న విశ్వాసమును బట్టి తీసుకున్న తీర్మానం. తన ప్రజలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. తన ప్రజలు ఏ శ్రమ అనుభవిస్తున్నారో అదే శ్రమ నేను అనుభవిస్తాను. అది తీసుకున్నాడు. ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగం. ఇది నాకు ఇది వ్యర్థం నా దృష్టిలో. వద్దు. అక్కడ తాగుడు ఉంటుంది, అక్కడ తిరుగుడు ఉంటుంది, అక్కడ వ్యభిచారం ఉంటుంది, అక్కడ సర్వం ఉంటుంది. ఏది ఆశపడలే యవనస్తుడు. ఎందుకంటే మొదటి 24 వచ్చిన మొదటిలోనే మోషే పెద్దవాడైనప్పుడు, అనగా మంచి ఏజ్, అన్ని తెలివితేటలు ఉన్నాయి, చిన్నగా లేడు. ఏజ్ ఏమంటారు ఆయన, అడల్ట్ అంటే మంచి తెలివిపరుడు అయిపోయాడు. యవనస్తుడు. ఆలోచన విధానం ఆటోమేటిక్గా మారిపోతుంది. కొంతమంది పిల్లలకి చూడడానికి చిన్నగానే కనపడతారు కానీ పెద్ద పెద్ద ఆలోచన చేస్తారు. అనుకుంటాం, అమ్మో నా కుమారుడు ఎదిగాడు, నా కుమార్తె ఎదిగింది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. ఎక్కువగా పెద్దగా ఆలోచన చేస్తారు. చూడటానికి మన ముందు చిన్నపిల్లలే, వారు ఒక స్టేజ్కి వచ్చినాక వారి ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే మోషే పెద్దవాడు అయిపోయాడు. ఇంకా అంతఃపురంలో ఉండే పని లేదు నాకు, అంతఃపురముతో నాకు పని లేదనుకున్నాడు, ఐగుప్తు ధనముతో నాకు పని లేదనుకున్నాడు. తీర్మానం తీసుకున్నాడు. మరి అంతేకాకుండా ఇంకేమైనా ఫరో కుమార్తె ఒక కుమారుడని చెప్పుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి స్థలముగా కలగబోవు బహుమాన యందు దృష్టి పెట్టాడు. ఈరోజు నూతన సంవత్సరంలో మనము కూడా అలాంటి దృష్టి పెట్టాలి. దేవుని యొక్క ఆశీర్వాదం అనే దృష్టి పెట్టాలి. దేవుని యొక్క దీవెనలు మనకు కలగాలని దృష్టి పెట్టాలి కదా. అందుకని నా ప్రియ సహోదరుడా, సహోదరి, అల్పకాల పాప భోగాలను కోరుకున్నట్టు నేటి దినాల్లో దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది, దానివల్ల శరీరం పాడవుతుంది, దానివల్ల దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోరు, దానివల్ల కుటుంబంలో సమస్యలు, దానివల్ల కుటుంబంలో అప్పుల బాధ, ఎన్నో కారణాలకు గురవుతాం. అవన్నీ తెలుసుకున్నాడు. అందుకే తన ప్రజలైన దేవుని ప్రజలైన వారితో నేను ఉండాలని తీర్మానం తీసుకున్నాను. నేటి తీర్మానం ఈ 2 విషయాలు చెప్పి ముగిస్తున్నాను. తిరిగి కంటిన్యూ మరి చేద్దాం. మరి మొదటిగా అబ్రహాము, రెండవది మోషే. వీరు తీసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు వారిని ఉన్నతంగా చేశాడు. తన ప్రజలను నడిపే స్థితిలోనికి మోషేను చూశాడు. అబ్రహాము సంతానం అనబడ ఇసుక రేణు వలె విస్తరించిన సంతానం, అందులో నీవున్నావు, నేను కూడా ఉన్నా. అబ్రహాం సంతానం అంతగా అబ్రహాంను దీవించాడు, ఆశీర్వదించాడు. అట్టి
ఆశీర్వాదాలకు వారసులైన మనము అబ్రహాము గారు పొందిన ఆశీర్వాదాలు వారసులమైన మనం కూడా పొందుకోవాలి. అది నీ మీద ఆధారపడి ఉంది, నువ్వు తీసుకునే తీర్మానం మీద. కాబట్టి నేటి దినవాక్యము నువ్వు తీసుకునే తీర్మానం నిన్ను గొప్ప చేయను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభా, మీ పాదాలకు వందనాలు. రుచి చూచి ఎరిగిన దేవుడు తండ్రి, నువ్వు మాకు గొప్ప దేవుడుగా, అద్భుతమైన దేవుడుగా నిన్ను నీవే మాకు ఇంట్రడ్యూస్గా చేసుకున్నావు. మా రోత జీవితాన్ని మార్చావు, నూతన బ్రతుకునిచ్చావు. ఇదిగో నాయనా, అందరి ఎదుట తలెత్తుకుని వానిగా, అందరి ఎదుట నైనా తీసుకున్న తీర్మానమును బట్టి క్రీస్తు కుమారులము కుమార్తెలమని చెప్పుకునే ఆ యొక్క ధన్యతకు పాత్రులుగా నిలబెట్టావు. ఇది చాలు నాయనా, నీ బిడ్డలమని చెప్పుకునే స్థితి మాకు ఇచ్చినందుకు అయా, మీరు మమ్మల్ని చేరదీసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గత సంవత్సరంలో జరగని కార్యాలు, నూతన సంవత్సరంలో పొందుకున్న వాగ్దానం మేము తీసుకున్న తీర్మానం మీద ఆధారపడి ఉన్నదని, అబ్రహాము తీసుకున్న తీర్మానం అయా, నీ పిలుపునకు, నీ యొక్క మాటకు లోబడి విశ్వాసముతో కూడిన పనులు జరిగించాడు. మరి గొప్ప ఐగుప్తు రాజుగా ఎదగాల్సిన మోషే, మీరు ఆయనను దర్శించారు కాబట్టి, మీలో ఆయన ఉన్న విశ్వాసమును బట్టి, ఆయన తీసుకున్న తీర్మానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే మేము పొందుకున్న వాగ్దానాలు, మేము తీసుకోవలసిన తీర్మానాలు, అటు తీర్మానాలనే మాకు నిజమే ప్రభా, మరి నిన్ను గొప్ప చేయను, మేము గొప్ప కావాలి అంటే మేము కూడా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ప్రశ్నించని తీర్మానం అక్కడ అబ్రహాము ప్రశ్నించలేదు, మోషే ప్రశ్నించలేదు. అలాంటి ప్రశ్నించే తత్వం ఒకవేళ మాలో ఉంటే నాయన దాన్ని తీసివేయండి. నీకు లోబడిన బిడ్డలుగా మేము చక్కటి తీర్మానము తీసుకుని ఆ వాగ్దానము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. బేతేలు క్రిస్టియన్ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్నారు. అనేకులు కూడా నైనా ఇన్న వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటకు మంచి తీర్మానం తీసుకున్నట్టుకు సహాయం దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని మీరు అనుగమించిన కుమార్తెలుడు మనమరాలను బట్టి స్తోత్రాలు. వారికి కూడా నైనా నూతన సంవత్సరంలో నూతన బహుమానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, యవన బిడ్డలుగా ఉంటున్నారు. అయా, నీవిచ్చు బహుమానం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. బిడ్డలకు నూతన సంవత్సరం నూతన కార్యం జరిగించు. అది వారికున్న విశ్వాసమును బట్టి అది గొప్ప చేస్తామని మేము నమ్ముతున్నాం. ఆ విశ్వాసములోనికి వారిని నడిపించండి. దేవుడి కార్యం ఈ సంవత్సరంలో చేస్తాడు. అబ్రహామును నడిపించిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు మాకు బిడ్డనీయక మానుతాడా, మాకు బిడ్డనిస్తాడు అని తీసుకునే తీర్మానం అది గొప్పదే. వాళ్ళ జీవితంలో పనిచేయటకు సహాయం తెచ్చి చూస్తున్న సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందను కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో పరిచయం చేసి బిడ్డను అభిషేకించు. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టకు సహాయం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు నాయన, స్తోత్రాలు. ఇటు ఆన్లైన్ సర్వీస్, అటు ఉద్యోగం మరి వాడుకుంటున్నందుకు వందనాలు. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, మంగనూరు వంశస్థులందరినీ కూడా ప్రభా పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. నా స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులు, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని నీ కృపలో ఆదరించమని మాట్లాడు, నీ కృపలో రక్షించమని ప్రార్థించు. పాలించు వారిని, కరుణైన వారిని జ్ఞాపకం. వివాహదినము, జన్మదిన జరుపుకున్న బిడ్డలు అంటారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ స్వస్థత విడుదల యేసునామములో కలుగును కాక. అయ్యా, ప్రత్యేకంగా మా మరుదులను, నా యొక్క పేరెంట్స్ను కనుగరించి చెల్లిబాలు తమను బట్టి ప్రార్థిస్తున్నా, కృప చెప్పండి. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. డాక్టర్, నర్సులను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, మరి మా రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను,
రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను మాత్రం గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి వారిని చక్కటి పరిపాలన జరుగుటకు సహాయం ఇచ్చాడు. యుద్ధాలను ఆపివేయమని, మంచు తుఫాన్లు ఆపివేయమని, భూకంపాలను ఆపివేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తీసేయమని అయా ప్రత్యేకంగా మాలో విశ్వాసాన్ని పెంచమని, నమ్మకాన్ని పెంచమని, ఎత్తబడిన వాక్యానికి లోబడే విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి సహాయాన్ని కృపణ దయచేయండి. ఈ రాత్రి గల ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకు సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిలవుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.